కౌటిల్య న్యాయశాస్త్రంలో 2వ అధికరణంలో అధ్యాయం 33 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకరణం 49 రథాధ్యక్షుడు. ప్రకరణం 50 పత్యాధ్యక్షుడు. ప్రకరణం 51 సేనాపతి ప్రచారం. అశ్వాధ్యక్షుని పనులను బట్టి రథాధ్యక్షుని పనులను తెలుసుకోవాలను. ఇతర రథములను తెలుసుకొని చేయుట కర్మాగారంలో స్థాపించవలను. 10 పురుషముల ఎత్తు 12 పురుషముల వెడల్పు కలిగిన రథము అన్నిటికంటే పెద్దది. దాని వెడల్పులో ఒక్కొక్క పురుషము చొప్పున 6 పురుషములకు తగ్గించుచు వచ్చిన యెడల 7 రకముల రథములు ఏర్పడును. అతడు దేవరథము, ఉత్సవ రథము, యుద్ధ రథము, ప్రయాణమునకు అనుకూలించే రథము, శత్రుపురములపై దాడి చేయుటకు ఉపయోగించే రథము, శిక్షణ ఇచ్చుటకు ఉపయోగించే రథం మున్నగు వాటిని తయారు చేయవలెను. ధనస్సులు, ప్రహారాస్త్రములు, కవచములు, ఉపకరణములు, వివిధ కార్యములందు నియుక్తులైన సారథులు, రథికులు, రథాశ్వులు ఈ విషయముల అన్నింటినీ అతడు ఎరిగి ఉండవలెను. శాశ్వతముగా తాత్కాలికముగా గాను నియమించబడిన భృత్యులకు వారి వారి పనులు పూర్తియగు వరకు లభించవలసిన భక్తవేతనములను పర్యవేక్షించవచ్చు. వారికి అవసరమైన అనుభవమును రక్షణను కల్పించి గౌరవించవలెను. దీనిని బట్టి పత్యాధ్యక్షుడు పనులను తెలుసుకొనవలెను. మూలబలము, భృతబలము, శ్రేణి బలము, మిత్రబలము, శత్రుబలము, ఆటవిక బలము, వీటి గుణదోషములు, జలములందు ఎత్తైన ప్రదేశములందు చేయవలసిన యుద్ధ కర్మలు, ప్రకాశ యుద్ధము, కూట యుద్ధము, గోతులలోని గాని ఆకాశమందును గాని చేయు యుద్ధము, పగటి యందు గాని రాత్రిపూట యందు గాని చేయవలసిన యుద్ధము, వివిధములగు పనుల యందు సైనికులను ఉపయోగించు అవకాశం ఉన్నది లేనిది వీటినన్నింటినీ ఎరిగి ఉండవలెను. సర్వయుద్ధములకు ఆయుధములకు సంబంధించిన శాస్త్రములందు ప్రవీణుడను, అశ్వరథచర్యమునందు నిపుణుడు అయిన సేనాపతి చతురంగ బలముల కార్యకలాపములను పర్యవేక్షించవలెను. తన బలముల విడిచుటకు తగిన ప్రదేశము, యుద్ధకాలము, శస్త్ర సైన్యములకు పైకి పంపవలసిన సైన్యముల వ్యూహము, భిన్నముకు గాని సైన్యములను భిన్నము చేయుట, భిన్నములగు వాటిని కలుపుట, సంహత సైన్యములను భేదించుట, భేదించబడిన సైన్యములను నాశనము గావించుట, దుర్గములను నాశనము గావించుట, యాత్రాకాలము వీటినన్నింటినీ ఎరిగి ఉండవలెను. సైనిక శిక్షణ యందు శ్రద్ధ కలవాడే అతడు స్థానయాన ప్రయాణము కాలయములందు వాద్యములు, ధ్వజములు, పతాకములు ద్వారా వ్యూహములకు పంపదగిన సంజ్ఞలను కల్పించవలెను. ఇది అధ్యక్ష ప్రచారం 2వ అధికరణంలో రథాధ్యక్షుడు, పత్యాధ్యక్షుడు, సేనా ప్రచారము అనే 33వ అధ్యాయం.